కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 వారాల నుంచి కూడా పరిశుద్ధాత్ముడి గురించి చాలా సంగతులు నేర్చుకుంటూ వస్తున్నాం. పరమాత్ముని చింతతో పరలోకానికి నడిపించే పావనమూర్తి చరిత్ర. మనం యోబు గారి చరిత్ర నేర్చుకుంటాం, యోసేపు గారి చరిత్ర నేర్చుకుంటాం, అబ్రహాం గారి చరిత్ర నేర్చుకుంటాం. బైబిల్లో నీతిగా బ్రతికిన మాదిరికరమైనటువంటి భక్తుల జీవితాలు ఎన్నో మనం పరిశీలిస్తాం. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్ముని యొక్క చరిత్ర. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన మన పట్ల చేసే కార్యాలని, పాత నిబంధనలో ఆయన చేసిన కార్యాలని మనం స్మరించుకోవడం ద్వారా మన ఆత్మీయస్థితిని మనం బలపరచుకోగలం. ఇంకొక విషయం ఏంటంటే, మనకి పరలోకంలో అడుగుపెట్టేంత వరకు కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయనే. ఎవరున్నా లేకపోయినా పరిశుద్ధాత్ముడు మనతో లేకపోతే, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి కలువరి శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని దారబోసి ఆ రక్తంలో మనల్ని మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగించడం కూడా ప్రయోజనం లేనిదైపోద్ది. రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగినంత మాత్రాన మనకు ప్రయోజనమేం లేదు. పరలోకంలో తండ్రి దగ్గరికి వెళ్ళాలి, మన గురది. కాబట్టి అలాంటి తండ్రి ప్రేమని, క్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మనం కొనసాగించుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్ముని వరంగా మనకిచ్చారు. పరిశుద్ధాత్ముడు క్రైస్తవులకి వరంగా ఉన్నాడు, బహుమానంగా ఉన్నాడు. అలాంటి పరిశుద్ధాత్ముడి గురించి మనం పూర్తి అవగాహన లేకపోతే విమోచన దినం వరకు మనం దేవుని పిల్లలమని, వీళ్ళు దేవుని ప్రజని మనకు ముద్ర వేసి మనకి సహాయకారిగా మనతో ఉంటూ మనకి సహకరిస్తున్నా, ఆదరిస్తున్నా, ప్రోత్సహిస్తున్నా ఆయన గురించి మనం పూర్తిగా తెలుసుకోకపోతే మన పరలోకంలో ఎలా అడుగుపెట్టగలం? ఒక సహాయకారి మనకున్నాడు, ఆ సహాయకారి గురించి మనం తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఆత్మీయ సిద్ధాంతపరమైన సంగతి. ఆత్మీయ విషయమే కాదు, సిద్ధాంతపరమైన సంగతి. అంటే క్రైస్తవ్యానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాల్లో అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతాల్లో పరిశుద్ధాత్మ శాస్త్రం, దేవశాస్త్రం ఉంటుంది, యేసుక్రీస్తు శాస్త్రం ఉంటుంది, రక్షణ శాస్త్రం ఉంటుంది, మానవ శాస్త్రం ఉంటుంది. అలాగా ఒక సిద్ధాంతపరమైన విషయం మీద క్రైస్తవుడు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దాంట్లో భాగంగానే పరిశుద్ధాత్ముడి మీద కూడా మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలని దేవుడు ఎన్నో సంగతులు రాయించాడు. ఆయన గురించి పూర్తిగా అవగాహన కలిగి మనం స్థిరంగా నిలబడి యాత్రను కొనసాగిస్తే మనం ఆత్మీయంగా బలపడుతూ తండ్రి లోకానికి చేరుకోగలం. కాబట్టి పరిశుద్ధాత్ముడి గురించి గత 2 భాగాలు మనం నేర్చుకున్నది ఏంటంటే, మొదటి భాగంలో పరిశుద్ధాత్మ అంటే ఎవరు, వ్యక్తాశక్త అన్నది నేర్చుకున్నాం. లోకంలో పరిశుద్ధాత్మ గురించి క్రైస్తవేతరులు, ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్పుకున్నారో, కొంతమంది క్రైస్తవ మత శాఖలకు సంబంధించిన వాళ్ళు పరిశుద్ధాత్మ అంటే ఏమనుకున్నారో మొదటి భాగంలో నేర్చుకున్నాం. ఆయన వ్యక్తి అని, ఆయన శక్తి కాదు, వ్యక్తి. 2వ భాగంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, వ్యక్తి అయితే ఎలా వ్యక్తి అంటే ఒక వ్యక్తి కలిగి ఉన్న లక్షణాలు. ఆయనకి మనం వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి శరీరం ధరించుకుని ఉన్న మనకి ఎలాంటి భావోద్రేకాలు ఉంటాయో, ఎలాంటి ఆశలు ఉంటాయో, ఎలాంటి ఆనందాలు ఉంటాయో, ఎలాగ దుఃఖపట్టాలు ఉంటాయో, అలాగే శరీరం లేనటువంటి ఆత్మగా ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా అలాంటి భావోద్రేకాలు కలిగి ఉంటాడా అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథం స్టేట్మెంట్ ఇచ్చింది. మనలాంటి భావోద్రేకాలు ఆయనకి ఉంటాయి. ఆయన ఆహ్వానిస్తాడు, వెళ్ళొద్దని ఆటంకపరుస్తాడు, ఆయన ఆనందిస్తాడు. ఏదైనా మంచి పని చేస్తే మనం ఏదైనా ఆయనకి దుఃఖానికి చెడు పని, దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరమైన పని ఏమని చేస్తే ఆయన దుఃఖపడతాడు, ఆయన ప్రోత్సహిస్తాడు, దేవుని పని కొరకే పంపుతాడు, ఆయన దేవుడిని నమ్మమని ఆహ్వానిస్తాడు. ఒక వ్యక్తి చేయగలిగే పనులన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాడు అనేది 2వ భాగంలో మనం నేర్చుకున్నాం. చాలా సంగతులు ఉన్నాయి వ్యక్తిత్వానికి సంబంధించి, భావోద్రేకాలకు సంబంధించి. ఒక వ్యక్తిగా మనం ఎలాగా ఆయన్ని అర్థం చేసుకోవాలని చెప్పడానికి మీకు 4-5 పాయింట్లు చెప్పాను అంతేమన్నా. 15 విషయాలు ఉన్నాయి ఆయన గురించి నేర్చుకోవడానికి, వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఆయన అవమానించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, ఇవన్నీ వ్యక్తికి జరిగేవి, శక్తికి జరిగేవి కాదు. గాలికి ఫీలింగ్స్ ఉంటాయా? గాలి కోపగించుకుంటుందా? గాలి ఆనందపడుతుందా? గాలి
వెళ్ళమని చెప్తుందా? ఆగిపోమని మాట్లాడుతుందా? గాలికి వ్యక్తిత్వం ఉండదు, వ్యక్తికే వ్యక్తిత్వం ఉంటుంది. ఆయన వ్యక్తి అని చెప్పడానికి కొన్ని ఆధారాలు మనం చూసాం. అయితే పరిశుద్ధాత్ముడి గురించి ఇలాంటి సంగతులు నేర్చుకునే క్రమంలో క్రైస్తవ్యంలో కొన్ని భిన్నమైన బోధలు వచ్చినాయి. క్రైస్తవ్యంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే దేవుడు అపొస్తలుల ద్వారా సిద్ధపరిచిన, స్థాపించిన ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ ఆ సిద్ధాంతాలకి వాళ్ళు సొంత ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే క్రమంలో మేము ఏదైనా చెప్తే కొత్తగా ఉండాలనే ఆలోచనతోటి కొన్ని బైబిల్కి అపొస్తలుల బోధకి భిన్నంగా కొన్ని భిన్నమైన సిద్ధాంతాలు క్రైస్తవ సంఘాల్లోనికి సాతాను వారిని ప్రేరేపిస్తూ ప్రవేశపెట్టాడు. ఎన్నో భిన్నమైన బోధలు అపొస్తలులు చెప్పలేదు అవి, కానీ వీళ్ళు చెప్తారు. అపొస్తలుల బోధలది మనకు కనబడదు, కానీ వీళ్ళు బోధిస్తారు. కారణం ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలకు ఏం కావాలి? క్రైస్తవులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ఏదైనా మెసేజ్ చెప్తే ఒక్క 20 నిమిషాల్లో 66 పుస్తకాలు సందేశం చెప్పేయాలి. వీళ్ళకి 66 పుస్తకాలు ఒక 20 నిమిషాలు చెప్పేయాలి. లేదనుకోండి ఒక కొత్త విషయం చెప్పాలి, ఎవరు చెప్పండి, మేము ఎప్పుడు వినంద మాట్లాడితే. ఇలాంటి పోకడ వల్ల ఏమైందంటే ఆ విశ్వాసుల్ని తృప్తిపరుస్తూ ఆ విశ్వాసుల్ని ఆనందింపజేసే క్రమంలో వీళ్ళు బైబిల్లో చెప్పిన అపొస్తలుల బోధన కూడా మారుస్తూ వారిని ఏదో మభ్య పెట్టడానికో లేకపోతే వారి దగ్గర ఏదో మార్కులు వేయించుకోవడానికో కొత్త సిద్ధాంతాలు బోధించడం మొదలుపెట్టారు. ఇది ఇప్పుడు కాదు, అపొస్తలులు వాక్యాన్ని స్థిరపరుస్తూ వెళ్తున్నప్పుడే, వాళ్ళు చెప్పుకుంటూ బోధిస్తుకుంటూ వెళ్తున్నప్పుడే ఇలాంటి భిన్నమైనటువంటి సిద్ధాంతాలు పుట్టేసినాయి. వాటిలో చాలా ఉన్నాయి. ఆదిమ సంఘాలు అబద్ధ బోధల చేత గలిబిలి చేయబడ్డాయి అని చెప్పడానికి అపొస్తలులే మాట్లాడుతూ చెప్పారు. ఉదాహరణకి అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం రిఫరెన్స్ తీయక్కర్లేదు, మన పాయింట్లోకి వెళ్తున్నాము. పరిశుద్ధాత్ముడి గురించి మనం మాట్లాడుతూ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని అంటే పరిశుద్ధాత్ముడి గురించి కూడా భిన్నమైనటువంటి సిద్ధాంతం క్రైస్తవ సంఘాల్లో పుట్టేసింది. పరిశుద్ధాత్ముడి గురించి కూడా ఒక సిద్ధాంతపరం కాని ఒక సంగతి క్రైస్తవులకి బోధించబడుతుంది. కాబట్టి అందు గురించి నేను ఈ విషయాలు తీసుకొస్తున్నాను. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది క్రైస్తవులు కూడా సున్నతి చేయబడాలి, బాప్తిసంతో పాటు సున్నతి చేయబడాలి అని ఒక భిన్నమైన బోధ సంఘంలోకి వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి విషయాలే వివరణిస్తూ అపొస్తలుడైన పౌలు గలతీయులకి పత్రిక రాస్తూ సున్నతి ప్రాముఖ్యమైనది కాదు, బాప్తిసం చాలా ప్రాముఖ్యమైనదని మాట్లాడుతూ అక్కడ వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. తర్వాత మనం చూస్తే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఒక బోధ ఉంటుంది. ఒక బోధని ఖండిస్తూ ఆ అధ్యాయం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. తర్వాత ప్రభు రెండో రాకడ కూడా వచ్చేసింది, క్రీస్తు 70లో రెండో రాకడ జరిగిపోయిందని చెప్పి బోధలు కూడా పౌలు గారు ఉన్నప్పుడు వచ్చేసినాయి. అందుగురించి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు దినం వచ్చేసినట్టుగా చెప్తే మీరు నమ్మకండి, ప్రభు దినం ఇంకా రాలేదు అనే దాని మీద కూడా ఆయన జవాబులు చెప్పుకుంటూ వచ్చాడు. చాలా బోధలండి ఇలాంటివి. విగ్రహాలకు అర్పించి తినొచ్చు, తర్వాత ఈ భూమి పరదేశిగా మారిపోతుంది, ఈ భూమి పరదేశిగా మారిపోతుంది, పరలోకం అనేది లేదు, పరలోకమే ఇక్కడికి వస్తుంది, ఇదే పరలోకంగా మారిపోద్ది, దీని మీదే మనం ఉంటాము అనేటువంటి బోధలు యెహోవా సాక్షులు చెప్తారండి. ఇది భూమి పునర్జన్మెత్తుతుంది, దీని మీదే మనం ఉంటాము. ఈ భూమి ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఆకాశం ఉంటుంది, కొత్తగా ఉంటుంది, జంతువులు ఉంటాయి, కొత్తగా ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఏ చెట్లు ఉంటాయి కానీ రూపాంతరం చెందుతాయి. మనము ఈ శరీరంతో ఉన్నాం కానీ మహిమ శరీరంతో ఈ ప్లేస్లోని ఇక్కడే ఉంటాం, వేరే పరలోకం అంటే ఏమీ లేదు అనేటువంటి బోధలు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఇది ప్రారంభ శతాబ్దం నుంచి కూడా ఇలాంటి గలిబిలి క్రైస్తవ సంఘాల్లో ఉంది కనుక ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడి గురించి కూడా ఒక భయంకరమైనటువంటి భిన్న బోధ సంఘాల్లో కొనసాగుతుంది. ఆ బోధ ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అని తెలుసుకున్నాం, వ్యక్తి అని. ఆ వ్యక్తి అయితే ఆయన ఎవరు అని అంటే దేవుడా, దేవుని కుమారుడా? ఇది పాయింట్. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్ముడు దేవుడా, దేవుని కుమారుడా? క్రైస్తవ సంఘాలు చాలా భాగాలు గిడిపోయారు. ఎవరి సిద్ధాంతం వాళ్ళదే, ఏదో ఒక చిన్న వచనాన్ని పట్టుకుని ఎవరి రూట్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దాంట్లో భాగంగానే పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్తే కానీ దేవుడు కాదు. ఎవరు మరి ఆయన? దేవుని కుమారుడు. ఎలాంటి కుమారుడు?
ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఎలా నా పిల్లలు నాకు దేవుడిచ్చిన పిల్లలాళ్ళు, అంటే నాకు పుట్టిన వారాళ్ళు, నాకు పుడితే పిల్లలు అయ్యారు. నేను ఎక్కడో దత్తత తీసి తెచ్చుకుని పెంచుకుంటే పిల్లలు అవలా. రెండు రకాలుగా ఉంటారు పిల్లలు. ఒకటి మన గర్భవాసం నుంచి పుట్టిన వాళ్ళు ఉంటారు. రెండు అంటే ఎవరినో మనకు కావాలని తీసుకుని దత్తత స్వీకారం ద్వారా కుమార్తెలుగా స్వీకరించడం. ఈ పరిశుద్ధాత్ముడు కుమారుడే కానీ దేవుని సొంత కుమారుడు కాదు, దత్తత కుమారుడు. పైకి కుమారుడు అని చెప్తూ ఒక తప్పు చేస్తూ, ఒక పెద్ద తప్పు చేస్తూ, ఆ పెద్ద తప్పుని మరింతగా పెంచుతూ ఆయన కుమారుడే కానీ సొంత కుమారుడు కాదు, దత్తత తీసుకున్న కుమారుడు అని చెప్పడం మొదలుపెట్టారు. చూద్దాం దాని గురించి. పరిశుద్ధాత్ముడు దేవుడా, దేవుని కుమారుడా? అంటే ఆ దేవుని కుమారుడు అంటే ఏంటి? దత్తత ద్వారా స్వీకరించబడిన కుమారుడా? ఇది ఆలోచించాలి. మళ్ళీ అంటున్నాను నేను మీతోటి, పరిశుద్ధాత్ముడు దేవుడా, దేవునికి దత్తత ద్వారా స్వీకరించబడిన కుమారుడా? ఈ సంగతిని మనం ఆలోచించాలి. చాలా భిన్నమైన బోధలు ఉన్నాయి పరిశుద్ధాత్ముడి మీద కూడా. ఇది సిద్ధాంతపరమైన సంగతి. క్రీస్తు సంఘంలో సిద్ధాంతపరమైన విషయాల పట్ల అవగాహన కలిగి ఉండటం మన కుటుంబాలకి చాలా మంచిది. కొంతమంది బోధ ఏంటంటే చెప్తున్నాను, రెండు రకాలు ఉన్నాయి ఇందులో. పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడని మాట్లాడుతూ రెండు రకాలు ఉన్నాయి. మొదటి రకం ఏంటంటే, కొంతమంది బోధ ఏంటంటే నిత్యత్వంలో, అంటే ఈ సృష్టి కలగక మునుపు, ఈ సృష్టి అనేది లేక మునుపు నిత్యత్వం ఉంది కదా, ఆ నిత్యత్వంలో తండ్రి అని దేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఆ తండ్రి అని దేవుడు మొదటిగా యేసుక్రీస్తు వారిని కన్నాడు, రెండవదిగా పరిశుద్ధాత్మని కన్నాడు. నిత్యత్వంలో తండ్రి అని దేవుడు ఇద్దరు పిల్లలకి అన్నాడు. ఒకరు యేసుక్రీస్తు అయితే మరొకరు పరిశుద్ధాత్ముడు. ఇది బోధ. ఇంకా నయం వాళ్ళకి కన్నారని చెప్పాడు. వాళ్ళ బోధ ఏంటంటే యేసుక్రీస్తు వారిని నిత్యత్వంలో కన్నాడు దేవుడు పరిశుద్ధాత్మని అని చెప్పారు. వాళ్ళంత ఘోరం కాదు ఇది. కానీ ఈ వివరణకి లేఖనాధారం లేదు. ఎక్కడ కూడా బైబిల్లో వాళ్ళు చెప్పిన బోధకి నిత్యత్వంలో యేసుక్రీస్తు వారు పుట్టాడని కానీ, యేసుక్రీస్తు వారి తర్వాత పరిశుద్ధాత్ముడు పుట్టాడని కానీ ఒక్క రిఫరెన్స్ కూడా మనకి కనబడదు. ఒక్క రిఫరెన్స్ కూడా ఆధారం ఉండదు. ఇది వాళ్ళ బోధ. రెండో రకమైన బోధ ఏంటంటే, అది వాళ్ళు ఎవరో చెప్తాను మీకు. బొంకూరు జాన్ గారు హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఒకడు తర్వాత సత్య సంబంధాలు అని చెప్పుకుని మనతోనే తిరుగుతూ, మనతోనే సహవాసాలు కొనసాగుతూ కొంతమంది వ్యక్తులు చెబుతున్నటువంటి బోధ. వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళ బోధ ప్రకారం దేవునికి ఒక్కడే కుమారుడు. బైబిల్లో మనకు ఆ రిఫరెన్స్ కనపడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. అద్వితీయ అంటే దేవుని ద్వితీయం లేనివాడు, అంటే రెండో స్థానం లేనివాడు, అంటే ఒక్కడే కొడుకు. తండ్రి అయిన దేవునికి ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు. తండ్రి అయిన దేవునికి ఒక్కడే కొడుకు. పైగా ఎవరైనా సొంత కొడుకు. వాళ్ళు చెప్పి వివరణ చెప్తున్నాను మీకు. తండ్రి అయిన దేవునికి ఒక్కడే కుమారుడు, ఇంకా పిల్లలు లేరు. ఆయనకి ఒక్కడే కొడుకున్నాడు. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు దేవునికి సొంత కొడుకు. మరి పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడే కదా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు కూడా దేవునికి కుమారుడే. దేవునికి ఎంతమంది పిల్లలు? ఇప్పుడు ఒక్కడే. కానీ పరిశుద్ధాత్ముడు కూడా దేవునికి కుమారుడు అంటున్నాం కాబట్టి మరి ఇప్పుడు ఇద్దరు అవుతారుగా. అందు గురించి పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడే కానీ సొంత కుమారుడు కాదు. ఎవరు మరి అయినా దత్తపుత్రుడు, దత్తత తీసుకున్నాడు. ఎవరంట? పరిశుద్ధాత్ముడు దత్తత తీసుకోబడిన కుమారుడు అంట. ఇప్పుడు ఇంతకీ దత్తత తీసుకోబడిన కుమారుడు అని అంటే ఎవరుండాలి? ఇప్పుడు దత్తత ఇచ్చేవాడు ఉండాలిగా. నీకు అర్థమవుతుందా? దత్తత ఈయన తీసుకుంటే మరి దత్తత ఇచ్చేవాడు ఉండాలిగా. మరి ఎవరిచ్చారు? దేవునికి దత్తత ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఇది నే ప్రశ్న కాదు, ఇది వాళ్ళ ప్రశ్నే. మళ్ళీ ఆయన సొంత కుమారుడు యేసుక్రీస్తు వారు అయితే పరిశుద్ధాత్ముడు మరో కుమారుడు. ఈయన ఎలా కుమారుడు అయ్యాడు? దత్తత తీసుకోవడం ద్వారా. దత్తత ద్వారా కుమారుడు అయినప్పుడు మరి దత్తత ఎవరు ఇచ్చారు? ఇవన్నీ వాళ్ళ ప్రశ్నలే. చెప్పేయటం, ప్రశ్న రేజ్ చేయటం, మళ్ళీ ఆ ప్రశ్నకి వెళ్ళే జవాబు చెప్పడం. ప్రశ్న వాళ్ళదే, జవాబు వాళ్ళదే. ప్రశ్న వాళ్ళదే, జవాబు వాళ్ళదే. వాళ్ళు చెప్పిన దానికి మనం ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర జవాబు ఉండదేమో, కానీ వాళ్ళ ప్రశ్న రేజ్ చేసుకుంటే మాత్రం జవాబు ఉంటుంది వాళ్ళకి. ఎందుకని? వాళ్ళకి అనుకూలంగా తీసుకుని జవాబిస్తారు కాబట్టి.
పరిశుద్ధాత్ముడు దత్తత తీసుకోబడిన దేవుని కుమారుడు అని చెప్తున్నారు. మరి దత్తత ఇచ్చేవాడు ఉండాలిగా అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, యోహాను సువార్త 1:18 చదివాం కదా, 1:3 చూడండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగాను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరిని గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న సందర్భం. కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు? యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. అంటే యేసుక్రీస్తు వారు దేవుని వలన కలిగితే కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు అన్నాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి వలన కలిగినట్టు? ఇప్పుడు లెక్క ప్రకారం యేసుక్రీస్తు వారు చేశాడు. ఆయన అర్థమవుతుందండి? దేవునికి ఒక్కడే కుమారుడు ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారికి కలిగిన వాడు, యేసుక్రీస్తు వారు చేయగా వచ్చిన వాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు లేకుండా ఏం కలగలేదు, ఆయన వలన కలిగిన సమస్తం. అంటే పరిశుద్ధాత్ముడు దేవునికి దత్తత ఇవ్వబడ్డాడని అంటే ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి వలన కలిగినట్టు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి వలన కలిగినట్టు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గర తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడిని దత్తత తీసుకున్నాడంట. క్రియేటివిటీ బాగుంది కదా ఇది. ఎదరు కూర్చున్నవాడు ఎర్రగొర్ర అయితే చెప్పువాడు ఎన్నని చెప్తాడు. కరెక్ట్ కాదండి. అలాంటి ఎక్కడ కూడా అపోస్తులుడు ఇలాంటి దానికి అవకాశం ఇవ్వాల. ఒకవేళ అపోస్తులుడు చెప్తే మాత్రం అది నిజమవుతుంది, అది చెప్పాలి. పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు వారికి కలగజేస్తే యేసుక్రీస్తు వారి దగ్గర పరిశుద్ధాత్మని ఎవరు దత్తత తీసుకున్నారంట? తండ్రి అయిన దేవుడు దత్తత తీసుకున్నాడంట. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి ఎంతమంది పిల్లలు? ఈ లెక్క ప్రకారం ఇద్దరు. ఒక ఆయన యేసుక్రీస్తు వారు, రెండు ఆయన పరిశుద్ధాత్ముడు. బొంకురు జాని గారు అంటారు, కాబట్టి తర్వాత పుట్టినోళ్ళు మనం కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మనకు అన్నయ్యలని చెప్పాడు. ఎవరంట ఆయనలో? అన్నయ్యలంట. అన్నయ్యలంట. చనువిత్తే ఎవడో వచ్చి సంకెక్కాడంట. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వెళ్తా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, అనౌన్స్మెంట్కి వెళ్తున్నాడు, తమ్ముడు అని ఇలా అంటాడు. ఎరానయ్య భుజం మీద చేతి ఎలా ఉంటుందో చెప్పాలి, మీరు చెప్పండి. అయినా ఆ స్థాయిని బట్టి తగ్గించుకుని మాట్లాడటం అనేది గొప్ప విషయం. ఎవరైనా ఆ పదవిలో జగన్మోహన్ రెడ్డే కాదు, చంద్రబాబు ఉన్నా, వేరే ఎవరైనా హోదాని బట్టి మాట్లాడుతూ ఆయన అన్నాడు అనుకోండి, ఎరాని ఏంటి బాగున్నావు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? బాగోదు. యేసుక్రీస్తు వారు ఆయన గొప్పతనం ఏంటంటే మనకు అన్నయ్యగా ఉండటానికి, మనకంటే జ్యేష్ఠుడిగా ఉండటానికి లోకానికి వచ్చాడు. ఆయన మానవ శరీరం ధరించుకుని. అన్నయ్య అంటే ఎలా ఉంటుంది? ఆయన ఎవరైనా సృష్టికర్త కదా, అయినా దేవుడి కదా. అయినా పరిశుద్ధాత్ముడు మనకు అన్నయ్య అన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు అన్నయ్య. ఎలా అన్నయ్య? మన దేవునికి దత్తత తీసుకోబడిన కుమారుడు కాబట్టి, మన తండ్రి అయిన దేవునికి దత్తత తీసుకోబడిన కుమారుడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి ఎవరవుతారు? ఇప్పుడు అన్నయ్య అవుతాడని చెప్పి బొంకూరు జాని గారు చెప్పారు. ఆయన పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకం కూడా మనకి గ్రూపులో పెడతాను చూడండి, ఆయన రాసిన పుస్తకం పరిశుద్ధాత్ముడి గురించి. వీళ్ళు చూపిస్తున్న వాక్యం ఏంటి? ఆధారం లేకుండా, ఎంతకంత ఆధారం లేకుండా ఎవరు కూడా ఏది చెప్పరు. అబద్ధం చెప్పినా దానికి ఏం కావాలి అంటారు కదా, మన పెద్దోళ్ళు అంటుంటారు. ఏంటట? అబద్ధం ఆడితే అతికినట్టు. ఏంటి? అబద్ధం ఆడితే అబద్ధం అతికినట్టు ఆడు. సామెతలు ఎంత బాగున్నాయి చూడండి. అబద్ధం ఆడు. ఎలా ఆడాలి? అతికినట్టు ఆడాలంట. అంటే అబద్ధం నమ్మేటట్టు ఉండాలి. అబద్ధం ఆడమని ప్రోత్సహిస్తాయి మన పెద్దల సామెతలు కొన్ని. అబద్ధం ఆడు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయి. అంటే 1000 అబద్ధాలు ఆడు ఒక పెళ్లి చేయమని చెప్పినోడికి ఒక పనికి మాలోని తీసుకొచ్చి కూతురు కట్టి పెట్టేస్తే ఎలా ఉంటుంది? అబద్ధం ఆడి పెళ్లి చేస్తామంటాడు. అతికినట్టు ఉండాలన్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ భిన్నమైన బోధకి బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు కూడా కోట్ చేసుకుంటూ ఇలా ఉంది కదా, మరి అదేమంటారు మీరు అని అడుగుతారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడు దేవుడు దత్తత తీసుకుంటే కుమారుడిగా చేయబడ్డాడు అని చెప్పడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి రిఫరెన్స్ ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 14 నుండి 16 వరకు చదువుదామా? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు
మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. మీరు భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. చూడండి, మనం భయపడటానికి దాస్యపాత్మను మనం పొందుకోలే. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం పొందుకున్న ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకున్నాం. పరిశుద్ధాత్మని మనం పొందుకున్నాం. పరిశుద్ధాత్మని పొందుకున్నాం కాబట్టి మనం పొందుకున్న ఆత్మ దాస్యపాత్మ కాదు. వాళ్ళు చెప్పేది చెప్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడుగా, బాప్తిసం తీసుకున్న వ్యక్తులు ఆయన నివాసం చేస్తున్నాడుగా. మనలో నివాసం చేస్తూ పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని పిలుస్తున్నాడంట. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని పిలుస్తున్నాడంట. అబ్బా తండ్రి అని ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలుస్తారు? పిల్లలు తండ్రిని పిలుస్తారు, తండ్రి అని. అవునండి, తండ్రి అని ఎవరు పిలుస్తారు? పిల్లలు పిలుస్తారు, కుమారులు పిలుస్తారు తండ్రిని. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారుడు అని చెప్పారు. వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపిస్తారో వారు దేవుని కుమారులై ఉన్నారని చెప్పాడు. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారుడు. ఎందుకంటే ఆయన కుమారుడు కాబట్టి ఆయన అబ్బా తండ్రి అని పిలిచాడు. కుమారుడు కాకపోతే పిలుస్తాడా అని వాళ్ళ వాదన. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఒకటే కొడుకు, మరి పరిశుద్ధాత్ముడు ఎలా కొడుకయ్యాడు, ఎలా కుమారుడయ్యాడు? దత్తత తీసుకోవటం ద్వారా. దత్తపుత్రాత్మను పొంది, దత్తపుత్రాత్మను ఉంది కదా, పుట్టినట్లో స్వీకృత పుత్రాత్మను ఉంది. ఆయన దేవునికి చేత స్వీకరించబడ్డాడు కుమారుడిగా. ఆయన మనలోకి వచ్చాడు. ముందు ఆయన స్వీకరించబడ్డాడు, ఆయన మనలోకి వచ్చాడు. మనలో ఉండి ఇప్పుడు ఆయన అంటున్నాడు అబ్బా తండ్రి అని. అప్పుడు అబ్బా తండ్రి అని పిలిచేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారుడు. యేసుక్రీస్తు వారు కూడా పిలిచాడు కదా మధ్య మధ్యలో అంటే అసలు ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో తండ్రి 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 అబ్బా 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 ఇయ్యే పిలిపోయింది. ఈ రిలేషన్షిప్ కూడా ఎలా వచ్చిందంట? తండ్రి అని దేవునికి, ప్రభు అని క్రీస్తుకి, ఆయన్ని తండ్రి అని పిలవటానికి రిలేషన్షిప్ ఎలా వచ్చిందంట? ఈ రిలేషన్షిప్ ఎలా వచ్చిందంట? ఆయన ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మని కలిగి ఆ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడంట. యేసుక్రీస్తు వారు కూడా ఏం కలిగి ఉన్నాడు? ఈ పరిశుద్ధాత్మని కలిగి ఆ రిలేషన్షిప్ అంటే తండ్రి కొడుకుల బంధాన్ని కలిగి ఉన్నాడంట. ఎంత పిచ్చి వివరణ చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడు ఎవరు దేవునికి? వాళ్ళు చెప్పిన ప్రకారం నేను అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవునికి కుమారుడు. ఎలా కుమారుడు అయ్యాడు? సొంత కుమారుడు కాదని అలాగే చెప్తున్నారు. ఆయన సొంత కుమారుడు కాదు, ఓకే. మరి సొంత కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సొంత కుమారుడు అయ్యి ఉండి ఆ తండ్రిని పిలవటానికి మళ్ళీ పరిశుద్ధాత్ముడు దత్తపుత్రుడు కావాలా? ఈయన తండ్రి అని పిలవటానికి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తులకు వచ్చి తండ్రి అని పిలాలా? ఈయన సొంత కుమారుడుగా మళ్ళీ దత్తపుత్రుని తీసుకొచ్చి తండ్రి అని పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది? తప్పు కదా అది. సొంత కుమారుడిని ధైర్యంగా పిలుస్తాడా? దత్తత కుమారుడు తండ్రి అని ధైర్యంగా పిలుస్తాడా? సొంత కుమారుడుకున్న ధైర్యం వేరే వాళ్ళకు ఉంటుందా? ఒక బిడ్డ ఉన్నాడు ఆల్రెడీ, సొంత కొడుకు. ఇద్దరు కావాలి, తన ఆస్తి మీద వారసులుగా ఉండాలని చెప్పి ఇంకొక అతన్ని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రీగా ఎవరుంటారు చెప్పండి కదా. మరి పరిశుద్ధాత్మని మళ్ళీ ఇలాంటి రిలేషన్షిప్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ఇందులో లాక్కొచ్చి, అందుకే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అని పిలిచాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడే పిలిచాడు అలాగని చెప్పడం వాళ్ళ అవివేకం అవుతుంది. అది అర్థం అవ్వలేదా మీకు? అర్థం అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. ఏమండి ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఆ ఆత్మని కలిగిన వారమే అబ్బా తండ్రి అని మొర్రపెట్టుతున్నామంట. అబ్బా తండ్రి అని మొర్రపెట్టుతున్నామంట. ఇంకొక రిఫరెన్స్ కూడా కోట్ చేస్తారు వాళ్ళు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. నాయనా తండ్రి అని మొర్రపెట్టు
తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. అంటే మన హృదయంలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమని పిలుస్తున్నాడు? నాయన, తండ్రి. మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు నాయన, తండ్రి అని పిలుస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఆయన తండ్రి అయితే ఈయనేమై ఉండాలి? కుమారుడై ఉండాలి. వాళ్ళు కోట్ చేసుకున్న రెఫరెన్స్లు ఇవి. పరిశుద్ధాత్ముడు దత్తత తీసుకోబడిన కుమారుడు అంటూ 8వ అధ్యాయం తీసుకున్నారు రోమాపత్రిక. ఇక పిలుపును గురించినటువంటి వివరణ తీసుకొస్తూ గలతీ పత్రిక పౌలు గారు అక్కడ చెప్పిన సందర్భాన్ని కనిపించేస్తూ ఇక ఇలా పిలిచాడు తండ్రి, ఇలా పిలిచాడు తండ్రిని అని మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళు చూపిస్తున్నారు. ఇది ఇంతకీ సరైన వివరణ ఏంటి? అదేనా పౌలు గారి ఉద్దేశాలు? అవేనా? 2 సందర్భాల్లో కూడా గలతీ పత్రిక 4వ అధ్యాయము 6 తర్వాత 7 వచనం కానీ, రోమాపత్రిక 8వ అధ్యాయము 14, 15, 16 కానీ పరిశుద్ధాత్ముడు దత్తత తీసుకోబడిన వాడు దేవుని చేత అని చెప్పడానికి వాడినటువంటి సందర్భాలు అవి. పౌలు గారు సరైన వివరణ ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి వీటిని? పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారుడా? జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇప్పుడు మెయిన్ ఏం బోధిస్తున్నాడో పరిశుద్ధాత్ముడు గురించి తన గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడు ఆయన గురించి మనం ఆలోచించాలి. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి, నాకు సహకరించండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 15 వచనం చూడండి. యాలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. చూడండి, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. జాగ్రత్తగా చూడండి, ఈ మాటకి దత్తపుత్రాత్మను పొందితిరి అని ఉంది చూసారా? ఈ మాటకి ఇంగ్లీష్ బైబిల్లో స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అని ఉంది. స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అని ఉంది. వాస్తవానికి పరిశుద్ధాత్ముడిని దేవుడు దత్తత తీసుకుంటే కనుక అలా ఉండకూడదు. ఎలా ఉండాలని అంటే అడాప్టెడ్ స్పిరిట్ అని ఉండాలి. అడాప్షన్ స్పిరిట్ అంటే దేవుడు దత్తత తీసుకున్న పరిశుద్ధాత్ముడని. కానీ ఇంగ్లీష్ బైబిల్ అలా లేదు. ఇక తెలుగు బైబిల్ ఎందులోంచి తర్జుమా చేయబడింది? ఇంగ్లీష్ బైబిల్ నుంచి కదా, కింగ్ జేమ్స్ వర్షన్ నుంచే తర్జుమా చేయబడింది. అంటే అక్కడ దాని నుంచి ఎలా తర్జుమా చేశారన్నది మనం చూడాలి. ఇక్కడ తెలుగులో ఉన్న అక్షరాలను పట్టుకోకూడదు మనం. ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుంది? స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అంటుంది. అంటే ఏంటి? దీని అర్థం ఏంటంటే మనం దత్తపుత్రులు అగుటకు ఈ పరిశుద్ధాత్ముడు మనకి సాధనం అని ఉందంట. మనం దేవునికి దత్తపుత్రులు అవటానికి, మనం దేవుడు దత్తత తీసుకోవటంలో పరిశుద్ధాత్ముడు పాత్రధారి. దేవుడు మనల్ని పిల్లలుగా చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు పాత్రధారి, సూత్రధారి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. అంతే తప్ప పరిశుద్ధాత్ముడే దేవునికి దత్తత తీసుకోబడిన కుమారుడు అని చెప్పట్లా. ప్రజలు, ఆయనందు విశ్వాసమించిన ప్రజలు ఆయన కుమారులుగా స్వీకరించడానికి దత్తత అనేటువంటి ఒక పదాన్ని కోట్ చేస్తూ ఈ దత్తత ఇచ్చిన వాడు ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు అని చెప్తున్న సందర్భం అది. జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు దత్తత తీసుకోబడిన కుమారుడు కాదు. మరలా చెప్తున్నాను మీకు. ఏమనుంది? అడాప్టెడ్ స్పిరిట్ అనక లేదు బైబిల్లో. ఏమనుంది ఇంగ్లీష్ బైబిల్లో? చిరంజీవి గారు ఉందండి, అది ఇంగ్లీష్ బైబిలే కదా మీరు చూసేది. ఏమని ఉందండి? స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అని ఉంది. దానికి అర్థం ఏంటి? పరిశుద్ధాత్మని దత్తత తీసుకున్నాడని కాదు. దేవుడు పరిశుద్ధాత్మని దత్తత తీసుకున్నాడని ఏం చెప్పట్లే బైబిల్. దత్తత తీసుకోవడం ద్వారా ఆయన కుమారుడని చెప్పట్లే. ఆయన కుమారుడని బైబిల్లో ఉందా? పరిశుద్ధాత్ముడు కుమారుడని బైబిల్ బోధిస్తుందా? ఎంత అవివేకంతో కూడుకున్న బోధ చెప్పండి. ఎక్కడ కూడా పరిశుద్ధాత్ముడు కుమారుడు అని ఒక్క రెఫరెన్స్ కూడా మనకు కనబడదండి. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ మనం దత్తపుత్రులు అవడానికి ఒక సాధనంగా ఉన్నాడు. ఇది ఇక్కడ విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ దత్తత తీసుకోబడిన కుమారుడు పరిశుద్ధాత్ముడు అని చెప్తే వచ్చే నష్టం ఏంటి? పరిశుద్ధాత్ముడు దత్తత ఇవ్వబడిన దేవుని కుమారుడు అని చెప్తే వచ్చే నష్టం ఏంటి? నష్టమేమన్నా ఉందా? నేను అడుగుతున్నాను. దత్తత తీసుకోబడిన కుమారుడు అయితే ఆ నష్టం ఉందని అడుగుతున్నాను. ఎలాంటి నష్టం? అది కనీసం ఆయనకేం తెలిసింది. పరిశుద్ధాత్ముని యొక్క దైవత్వాన్ని మనకి కించపరిచిన వాళ్ళు అవుతాం. ప్రారంభం లేని వాడికి ప్రారంభాన్ని అంటకెట్టిన వాడిని అవుతాం. దత్తత తీసుకోబడిన వాడు అంటే ఏంటి అర్థం? దత్తత ఎవరిని తీసుకుంటారండి? సంబంధం లేని వ్యక్తుల్ని సంబంధం కలుపుకోవటం. పరిశుద్ధాత్ముడు దేవుడితో సంబంధం లేనివాడా?
దత్తత తీసుకోబడటానికి. అంటే ఈ బోధ యొక్క తప్పేంటంటే తండ్రి అయిన దేవునితో ప్రభువైన క్రీస్తుతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క సమానత్వపు స్థాయిని తగ్గిస్తూ కించపరుస్తున్నట్టు కనపడుతుంది ఈ బాధ. ఆలోచించాలి కదా, కొద్దిగా విజ్ఞత ఉండాలి కదా మాట్లాడడానికి. ఏది పడితే అది మాట్లాడేయటానికి, ఏది పడితే అది వాగేయటానికి దేవుడు మనకేమి బలిపెట్టాన్ని ఇవ్వలా. ఆలోచించాలిగా, బైబిల్ పరిశీలించాలిగా. మళ్ళీ దీనికి ఏంటంటే సూత్రం ఏంటంటే కనీసం కానీ ఇంగ్లీష్ ముక్క రానుండి నేనే అన్ని తడుముకుని డిక్షనరీలోకి వెళ్ళి బాగా ఇంగ్లీష్లో చదివిన వాళ్ళని అడిగి ఈ పదం ఎందుకు వాడబడిందని అడుక్కుని వాక్యం చెప్తున్నాను నేను ఇక్కడ. మేము చదువుకున్న వాళ్ళమే జ్ఞానవంతులమని చెప్పుకునేవాడు వాక్యాన్ని పరిశీలించుకుంటే ఎలా చెప్పేస్తున్నాడు, అసలు ఎక్కడ ఏం రాయబడింది, దీనికి అర్థమేంటి అని ఆలోచించుకుంటే ఎలా చెప్పేస్తున్నారు. పైకి ఎలా చెప్తే అంటారు అసలు మన తెలుగు బైబిల్ వదిలేసి గ్రీక్ బైబిల్లోకి మూల భాషలకు అంటారేంటి అంటారు. మళ్ళీ వాళ్ళ చేతకాక చేతనైనోడితోటి వాదించడానికి వాళ్ళు వాడే పదాలు ఏంటంటే అట్లోకి వెళ్ళకూడదు, మూల భాష ఏంటి. పౌలు గారు ఎన్నో సందర్భాల్లో ఈ తెలుగు బైబిల్లో కింద మనకు కనపడుతుంది మూల భాషలో అని ఉంటుంది. మూల భాష అంటే ఏంటి? మూల భాష అంటే ఏంటి? స్టార్టింగ్ అంటే మనకు ముందు వచ్చింది ఏంటి? పాత నిబంధన హెబ్రీలో వచ్చింది, కొత్త నిబంధన గ్రీకులో వచ్చింది. అసలు మూలంలో ఏముందని చెప్తున్నాడు అక్కడ. అనేక ప్రాచీన ప్రతులలో అంటే ఏంటి, తర్వాత ఇలాంటి తర్జుమా చేయబడిన పుస్తకాలు వచ్చినాయి, బైబిళ్ళు వచ్చినాయి. అట్లా ఏం చెప్పారు దీని గురించి అన్నది. అది ఆయన పరిశీలించుకోవాల్సిన అవసరం లేదా? ఎందుకు చెప్తున్నారు మరి వాళ్ళు మనం మూల భాషలోకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పడానిక? మూల భాషలో ఏముందో మనం గ్రహించాలి. సిద్ధాంతపరమైన విషయం తప్పిపోతున్నప్పుడు ఖచ్చితంగా మన మూలాల్లోకి వెళ్ళి గ్రీక్ బైబిల్ ఏం చెప్పింది అన్నది చూడాలి. మారచ్చు, మారిపోవచ్చు కూడా కాదా? మారవంటారా? తర్జుమాల్లో డిఫరెంట్ రాదంటారా? ఇప్పుడు ఉదాహరణకి తెలుగు తర్జుమే ఉందండి, తెలుగు తర్జుమే ఉంది. ఇక్కడ మనం పప్పు చేగోడి అన్నాం అనుకోండి, తెలంగాణలో పప్పు చేగోడి అనరు. పప్పు చేగోడి అంటే ఏంటి తెలియదు వాళ్ళకి. చేగోడి అంటే మనకు తెలుసా? చెగోడి అని రాసామనుకోండి, ఒకవేళ ఇలాంటి సందర్భం ఏదైనా వచ్చి తెలంగాణ కూడా చదివాడు అనుకోండి, చెగోడి ఏంటి అంటాడు. అక్కడ చెగోడి అంటారు, మురుగులు అంటారు అనుకుంటా. మురుకులా? మురుకులని ఇక్కడ రాసాడు అనుకోండి, మనకి మురుకులు ఏంటిరా అంటాం. ఎందుకంటే భాషను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అక్కడ భాష వాడతారు. కాబట్టి దీనికి అర్థం ఏంటన్నది వెనకెళ్ళి చూసుకోవాలి మనం. అక్కడ ఏది రాస్తుందో అక్షరాన్ని పట్టుకుని ఏలాడితే ఇక పరిశుద్ధాత్ముడిని దేవుడికి కుమారుని చేస్తాం. లేదండి అలాగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాక్యాన్ని సిద్ధాంతపరమైన సంగతిని చెప్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా మాట్లాడామనుకోండి, ఆయన మీ నాన్నగారికి ఆడు కొడుకంటే ఆవిడ చెప్పండి నీకు మా చిన్నాన్నగారు అబ్బాయి అంటాడు. అంటే ఆయన ఆశలో నేను పని చేసుకుంటాడని భయం. ఇప్పుడు మాత్రం చెప్పేస్తాడు, అక్కడ మొక్క ఇక్కడ మొక్క చూసి ఆయన కూడా కుమారుడే అని చెప్పేస్తాడు. ఇక్కడ ఏదైనా చెప్పేది ఎవడ అడుగుతాడు? ఆయన కొంపలు తగలడిపోతాయి అనుకుంటాడు. కొంపలు కాదు, ఆత్మీయస్థితి తగలడిపోద్ది. కొంప తగిలినా పర్లేదు, మళ్ళీ ఇంకో కొంప కట్టుకోవచ్చు. ఆత్మీయస్థితి తగలడింది అనుకోండి, ఇంకో ఆత్మీయస్థితి కొట్టుకోలేం. మన మీద అభిమానంతో ఇన్నేవాళ్ళు ఉంటారు, మనం చెప్పింది కరెక్ట్ అని నమ్మేవాళ్ళు ఉంటారు, అదే విశ్వాసంతో వాళ్ళు కొనసాగుతుంటారు. కాబట్టి వాళ్ళ కోసమైనా మన వాక్యాన్ని పరిశీలించాలి. ఏదో చెప్పేశాను పెద్ద హీరోని అనుకుని చెప్పామనుకోండి, సర్వనాశనం అయిపోద్ది సిద్ధాంతం మన వల్ల. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? ఏం చదివాం మనం ఇందాక? రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం ఏముంది? మూల భాషలో స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అని ఉంది, అంతేగాని అడాప్టెడ్ స్పిరిట్ అని లేదు. దత్తత తీసుకోబడిన వాడు పరిశుద్ధాత్ముడు కాదు. దత్తత తీసుకోబడిన వారు ఎవరు? మనం. ఆ కార్యక్రమంలో ఆయన ఉన్నాడు అక్కడ. ఇప్పుడు దత్తత కార్యక్రమం జరుగుతుందండి, హోమం పెట్టి చేస్తున్నారు. దత్తత మన హైందవ సాంప్రదాయానికి సంబంధించిందేనండి అంటే దత్తత అనేది మనకు ఉంది కదా. యూదులకు లేదు, దత్తత స్వీకారం అనేది యూదులకు లేదు. మరి ఎవరికి తీసుకొచ్చాడు పౌలు ఇక్కడ అంటే, రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. ఈ సబ్జెక్ట్ రాసేసరికి, ఈ పత్రిక రాసేసరికి రోమా గవర్నమెంట్ పరిపాలన కింద ఉంది కాబట్టి రోమన్స్ ఎక్కువగా దత్తత స్వీకారం అనే కార్యక్రమం జరిగించేవారు. రోమా ప్రపంచంలో అది ఉంది. చూడండి, అక్కడ హోమం పెట్టి ఇలాగా మంత్రాలు. ఇప్పుడు ఇందుకే అక్కడ దత్తత తీసుకునేవాడు ఒక ఆయన, దత్తత ఇవ్వబడి కూడా ఒక ఆయన. అక్కడ మంత్రాలు చదివే పురోహితుడు కూడా ఆయన కుమారుడు అంటే ఎలాగా?
చిరాగ్గా ఉంటుంది. ఆ కార్యక్రమంలో ఆయన కూడా ఉన్నాడని చెప్పాలి తప్ప ఈయన కూడా ఆయనతో పాటు తీసేసుకున్నాడని చెప్తే 8:15 మళ్ళీ చదవండి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అబ్బా అనే పదం అరామీ పదం. అబ్బా అనే పదం అరామీ పదం. అంటే దానికి అర్థం ఏంటంటే తండ్రి అని. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇక్కడ ఏముందో స్పష్టంగా మళ్ళీ చదవండి. తెలుగులోనే చూడండి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మర్ర పెట్టుచున్నాము. పరిశుద్ధాత్ముడు మర్ర పెడుతున్నాడా, మనం మర్ర పెడుతున్నామా? మనకి తండ్రా పరిశుద్ధాత్ముడికి తండ్రా అని అడుగుతున్నాను నేను. ఆత్మ కలిగిన వారమై మనమా పరిశుద్ధాత్ముడా? ఏమని పిలుస్తున్నాం? అబ్బా తండ్రి అని. పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడని చెప్పటం ఏంటి? రాంగ్ అవుతుందిగా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పిలవట్ల అబ్బా తండ్రి అని మనం పిలుస్తున్నాం. అలా పిలవటానికి, అబ్బా తండ్రి అని పిలవటానికి ఇందాక అమ్మాజక్క అన్నట్టు ఆయన సహకరిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. నేను అన్నానుగా ఇప్పుడు మిథున్ని సాయి ఏమని పిలుస్తాడండి? పేరెట్టి పిలుస్తాడేమో. మామూలుగా అయితే మిథునికి కావ్య చెల్లి కాబట్టి ఒరిజినల్గా మామూలుగా మన భాషలో మిథున్ను బావగారు అవ్వాలి, ఎందుకంటే చెల్లిని వివాహం చేసుకున్నాడు కాబట్టి. కానీ మిథుని మీద సాయి గారు పెద్దాడు కాబట్టి బామ్మర్దని పిలాలి. అర్థమవుతుందా? చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. అలా పిలవటానికి కొద్ది గట్స్ ఉండాలి. అవతల వ్యక్తిని మనం బామ్మద్దే అన్నాం అనుకోండి, మామూలుగా ఇక్కడ వాళ్ళిద్దరు సంభాషణ కాదు, జనరల్గా మనం బామ్మద్దే అన్నాం అనుకోండి, అవతలుడు ఫీల్ అయిపోతాడు, భావానిదోడికి రెచ్చిపోతాడు, భావానిదోడికి రోమలు నిక్కిపోతాడు. ఇలా నిక్కబొడుస్తాయన్న రోమలు. నేను భావనుడికి అంటే ఏంటి అర్థం? బావ అంటే పెద్దోడు, బామ్మర్ది అంటే చిన్నోడైన భావం ఉంటుంది కదా. అందుగురించి అలా పిలవటానికి కొద్దిగా భయం ఉంటుంది. ఈ పక్కన ఈ నుండి ఆయన అంటున్నాడు, నేను ఉన్నానుగా అంటున్నాడు. పిలిచినప్పుడు నేను ఉన్నానికి నీ భయం లేదు, పిల్ల అంటున్నాడు. అబ్బా తండ్రి అని ఆయన పిలవటానికి మనకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. పిలవటానికి ధైర్యం ఉండాలి. ఎప్పుడు మనమేమో పాపలు బతుకుతున్నామాయే, ఆయన తండ్రి అని పిలవటానికి అర్హత లేదాయే, ఆయనకి దూరంగా ఎక్కడికో పోయామాయే. ఇప్పుడు తండ్రి అని పిలితే ఎవడరు నువ్వు అంటాడని భయం మనకి. మరి ఇప్పుడు ఎవరు సహాయం కావాలి? ఎవడరు నువ్వు అని అడిగాడు అనుకోండి, అయ్యి బాబా ఎవరు నువ్వు అంటున్నాడు అంటే, ఇప్పుడు అంటున్నాడు ఆయన పిల్ల అంటున్నాడు. అలా సహాయం చేశాడని గిల్లుతున్నాడు మనల్ని పిల్ల అని. గిల్లుతేనే కదా అబ్బా అంటాం, గిల్లుతేనే కదా అమ్మ అంటాం. ఆయన గిల్లుతున్నాడు. ఎలా గిల్లుతున్నాడు? ఏం పర్లేదు ఆయన స్వీకరిస్తాడు, నేనున్నాను, ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు. అలా అర్థం చేసుకోవాలా, లేకపోతే పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని పిలుస్తున్నాడని అర్థం చేసుకోవాలా? అంటే ఇలాంటి లాంగ్వేజ్ నేను వాడకూడదు, కానీ మీకు అర్థమయ్యే భాషని నేను చెప్పాల్సి వచ్చింది మీకు అర్థం చేసుకోవడానికి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మరపెట్టేది ఎవరు? పరిశుద్ధాత్ముడు మనమా? మనం మరపెడుతున్నాం, పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్మ సహాయం చేత మనం అలా చేయగలుగుతున్నాము అని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడే కుమారుడిగా చేయబడి మనలోకి వచ్చి తండ్రి అని దేవుని పిలుస్తున్నాడు కాబట్టి ఆయన కుమారుడు అని చెప్పట్లేదు ఇక్కడ. అసలు ఇక్కడ ఆ సందర్భం కాదు ఇది. ఏమని పిలుస్తున్నాం మనం? అబ్బా తండ్రి. ఇది సరైన వివరణ. ఇంకొక దాంట్లోనే ఇంకొక రెఫరెన్స్ కూడా కోట్ చేశారు కదా వాళ్ళు, 8వ అధ్యాయము. అంటే కొంతమందికి డౌట్ ఉండిపోయింది ఇందులో, కొంతమందికి డౌట్ ఉండిపోయింది ఎందులో అంటే 16వ వచనంలో ఒక డౌట్ ఉంది. రోమపత్రిక 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆత్మ తానే మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడంట. ఈ వచనం కూడా ఎలా అర్థం చేయబడిందంటే, అంటే దాన్ని అర్థం చేసుకోవడంలో చిన్న పొరపాటు దొరికింది. ఏంటంటే అబ్బా తండ్రి అని నేను పిలుస్తున్నాను కదా దేవుణ్ణి, నా ఆత్మతో కలిసి పరిశుద్ధాత్ముడు కూడా అబ్బా తండ్రి అని పిలుస్తున్నాడు, మనతో కూడా ఆయన లీనమై ఉన్నాడు, మనతో పాటు ఆయన కూడా పిలుస్తున్నాడు అని ఉంది కదా. ఇక్కడ మనమే కాదు తండ్రి అని పిలిచేది, మనం పిలుస్తున్నప్పుడు మనమన్న దాంట్లో పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. మన ఆత్మతో పరిశుద్ధాత్ముడు తానే మన ఆత్మతో కలిసి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం, అంటే ఇరువురు పిలుస్తున్నాం అని అర్థం ఇస్తుంది అని భయపడి
ఆయన కుమారుడే కాదా చెప్పడం మానేశారు. కుమారుడు అయ్యి ఉండొచ్చు అని అనుమానం. వాస్తవానికి ఇక్కడ వివరణ అది కాదు, సరైన వివరణ అది కాదు. రోమాపత్రిక 8 అధ్యాయము 14 నుండి 17 వరకు సందర్భం ఏంటి? పౌలు గారు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, కుమారత్వపు దీవెన అనేటువంటి ఒక కాంటెస్ట్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఏదైనా ఒక సందర్భం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి దేవుడే దేవుని కుమారుడు అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. అలాగే కుమారత్వపు దీవెన, మీరు దేవునికి కుమారులు అవ్వటం అనేది దేవుని దీవెన, అది ఎలా జరిగిందో చెప్పుకొస్తున్న సందర్భం ఇది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 8 అధ్యాయం 14 నుంచి 17 వరకు. మనం ఎవరమంట? దేవుని కుమారులమంట. అది దేవుని కుమారులు అవ్వటం అనేది దీవెనేనా? కారు కొనుక్కోవటం దీవెనా? పెద్ద 5 అంతస్తుల భవనం కట్టుకోవటం దీవెనా? పరలోకంలో ఉన్న దేవుడిని తండ్రి అని పిలవటం దీవెనా అని అడుగుతున్నా. మాట వరకేనా? మాట వరకేనా అంటున్నాను. నేను మమ్మల్ని అడుగుతుంటాను. మా బైబిల్ కాలేజీలో ఒకసారి పాఠం చెప్తుంటే నాకు ఆ 6 పాఠాలు కావాలండి అని చెప్పేసి స్టూడెంట్లు అందరూ నిలబడి అడిగారు. నేను అన్నాను, ఇలా పట్టుకొచ్చి ఈ 6 పాఠాలు కావాలా నేను కావాలని అడిగాను. ఉదాహరణకి 6 పాఠాలు కావాలా నేను కావాలని అడిగితే ఏం అడుగుతారు చెప్పాలి మీరు? 6 పాఠాలు అడిగారు వాళ్ళు. కారణం ఏంటంటే ఈ 6 పాఠాలు నేర్చుకుందామని. ఒక అమ్మాయి మాత్రం ఓ చెల్లి మీరే కావాలని అంది. ఏ అమ్మ అంటే, ఇలాంటి 6 పాఠాలు కదా 1000 పాఠాలు ఉంటాయి మీ దగ్గర, మీతో ఉంటేనే ఈ 6 పాఠాలతో ఏముందని. కార్లు బంగ్లాలు మనం కోరుకుంటాం కానీ అలా దేవుడే ఉంటే మీకు అర్థం అవ్వలేదా నేను చెప్పింది? అది చాలా దీవెనండి. దేవుడు ఆయన పిల్లలుగా మనం ఉండటం, మనం ఆయన తండ్రి అని పిలవటం, అది గొప్ప భాగ్యం, దీవెన. అలాంటి దీవెన పరిశుద్ధాత్ముడు మనకు కలిగించాడు. అది ఆయన వల్ల జరిగింది. ఇలాంటి దీవెనికి సంబంధించి అది ఎలా జరిగింది అని చెప్పుకొస్తున్న సందర్భం అది. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయము 1 వచనం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. మనం ఎవరం? దేవుని పిల్లలం. ఈ లేఖనం మనల్ని ఎంత విస్మయానికి గురి చేస్తుంది, ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. ఎందుకంటే మనం దేవుని పిల్లలం ఏంటండి? ఇప్పుడు నేను ఎవరి కుమారుని, మీ దృష్టిలో నేను ఎవరి కుమారుని అడుగుతారు అంటే, మీ పాస్టర్ గారు ఎవరి అబ్బాయి అన్నారు అనుకోండి, ఎవరైనా మీరు ఎవరి కొడుకు అని చెప్తారు? పలానా ఆయన అబ్బాయి అని చెప్తారు. అది మామూలుగా జరుగుతున్న ప్రాసెస్లో. లేదా పరలోకపు తండ్రి కుమారుడు అన్నాడు అనుకోండి, అది ఆశ్చర్యాన్ని కలిగించదు అవతలుడికి. సేమ్ అలాంటి ఆశ్చర్యమే మనకు కూడా కలిగిద్ది. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మనం దేవుని కుమారులని పిలువబడినట్లు తండ్రి మనకి చాలా గొప్ప ప్రేమ చూపించాడంట. ఆయన పిల్లలు కాని వారిని ఆయన పిల్లలని పిలవటం దీవెనేనా? అనామకుల్ని నా పిల్లలని చెప్పటం దీవెనేనా అంటున్నాను. అదే అడుగుతున్నాను నేను. ఈ విశ్వానికి సృష్టికర్త మన తండ్రి, మనం ఆయన పిల్లలం అని చెప్పటం చాలా గొప్ప భాగ్యం. ఆయనకి పిల్లలం ఏంటండి బాబా? అంత గొప్ప భాగ్యం, అంత ధన్యత ఎవరికి వస్తుంది కదా? ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుందా? ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆయన పిల్లలుగా అవ్వడానికి అనుమతించినటువంటి దేవుని ప్రేమ ఎంత ఘనమైంది, ఎంత అద్భుతమైందో మనం గుర్తించాలి. అది ఎంత అద్భుతమైంది. మనల్ని ఆయన పిల్లలకి చేసుకోవడానికి ఆయన చేసిన ఆ ప్రాసెస్ ఎంతో అద్భుతమైంది. ఆయన ప్రేమ కూడా అంతే గొప్పదే. మనల్ని ఎలా చూస్తున్నాడు? ఆయన పిల్లలుగా చూస్తున్నాడంట. మనం దేవుని పిల్లలమే అని యోహాను గారు మాట్లాడుతున్నాడు. అక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నాడు? మనం దేవుని పిల్లలమే, దేవుని పిల్లలమై ఉండి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాము, మన ఆయన పిల్లలం. ఇలా ప్రాసెస్ అంతా ఏంటంటే మనం పిల్లలం, ఆయన తండ్రి. అలాంటి దీవెని మనం పొందుకున్నాం అని భక్తులు ఎప్పుడు మాట్లాడుకుంటూ వచ్చారు, అపొస్తలులంతా కూడా. అయితే దాని గురించి మాట్లాడుతూ 14 నుంచి 17 వరకు దేవుని ప్రేమ మనల్ని ఆయన పిల్లలకి ఎలా చేసుకుందో వివరిస్తూ మాట్లాడుతున్న సందర్భం. 14 వచనంలో చెప్పాడు, ఆ ఆత్మను అనుసరిస్తే మనం ఏమవుతాం? దేవుని కుమార్తెలం అని పౌలు గారు అభయమిస్తూ మాట్లాడుతున్న సందర్భం అది. ఆ సందర్భం ఏంటి చెప్పుకొస్తున్నాను మీకు. అక్కడ దత్తపుత్రాత్మ అంటే ఏంటి తెలియాలంటే ఆ సందర్భం మనకు అర్థం అవ్వాలి. దత్తపుత్రులు ఏంటి? దత్తపుత్రులు, ఇది భాగ్యమేనా అంటున్నాను. అదే ఇప్పుడు మనం పిల్లలం కాదండి, రోడ్లంటే తిరిగి వాళ్ళం అనుకోండి.
ఆయన దత్తత తీసుకున్నాడు మనల్ని. చూడండి, నీకేంట్రా నువ్వు దత్తుడివా అంటారా అనరా? నీకేంటి నువ్వు దత్తుడివి అంటే ఏంటి? ఒక అతను ఆస్తులకి వారసుడిగా చేసుకున్నాడుగా నిన్ను. నీకేంటి? ఎంత గొప్ప భాగ్యం మాకు ఉన్నాడు ఇక్కడ. ఒక ఆయన ఏమీ లేదు, ఒంటి మీద బట్టలు కూడా పనిచేసి కొనుక్కోవాలి అని మాట్లాడుతుంటాం కదా. ఒక ఉన్న వ్యక్తికి, ఐశ్వర్యం కలిగిన వ్యక్తికి, ఒక వ్యక్తి కుమారుడని అనిపించుకోవడానికి దత్తత అనే కార్యక్రమాన్ని పెట్టి కుమారుడిగా స్వీకరిస్తే ఆ దత్తత మనకి భాగ్యమా కాదా అని అడుగుతున్నాను. భాగ్యమే. ఇక్కడ పౌలు గారు గలతీ పత్రిక 4వ అధ్యాయం ఇందాక చదివిన సందర్భం ఒకసారి చూద్దాం. పౌలు గారు దాన్ని వివరిస్తూ మాట్లాడుతున్నాడండి. దత్తత అనే దాని గురించి, మనం దత్తత ద్వారా ఆయన పిల్లలు అయ్యాం కదా, అది చాలా గొప్ప భాగ్యం అని మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి నీవు ఇక దాసుడవు కాక కుమారుడవే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడివి. నువ్వు దాసుడు కాదు, కుమారుడివే. నువ్వు దాసుడు కాదు, కుమారుడివే. ఎవరికి? దేవునికి. ఇదే సందర్భం అక్కడ మాట్లాడాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీరు దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. చూడండి, సాధారణంగా మనిషి రెండు దృక్పథాలు కలిగి ఉంటాడు. ఒకటి బానిసత్వపు దృక్పథం, 2 ప్రేమతో కూడుకున్న దృక్పథం. ఈ 2 మనసులు ఉంటాయి ప్రతి ఒక్కడికి. ఈ 2 మనసులు ఉంటాయి. మీరు గమనించండి, మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకున్నప్పుడు ఆలోచించండి. మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో భయం పడుతుంది, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ప్రార్థన చేయగలుగుతాం. ఎప్పుడు భయం పడుతుంది, ఎప్పుడు ధైర్యంగా చేయగలుగుతాం? తప్పు చేసినప్పుడు భయం పడుతుంది, తప్పు చేయలేనప్పుడు ధైర్యంగా ఆయన అడిగేస్తాం. 2 దృక్పథాలు ఏంటంటే, ఒకటి దాసత్వపు భావం, 2 కుమారత్వపు భావం. దాసుడు యజమాని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడగగలడా? ఎవరు అడగగలరు? అర్థమైంది? ఇప్పుడు మనిషికి రెండు దృక్పథాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, నేను దాసుని, ఆయన యజమాని అనే భావం ఉందనుకోండి, ఆయన్ని అడగటానికి దాసుడు భయపడతాడు. ఆయన తండ్రి, ఆయన కుమారుడిని నేను అన్నప్పుడు భయం ఉండదు. మా డాడీని నేను అడుగుతున్నాను అంటాడు. దాసుడు అనగలుగుతాడు అలాగా? అలాంటి 2 దృక్పథాలు ఉన్నాయి. మీరు పాపం చేసి ఉన్నారు కాబట్టి, పాపలు బ్రతుకున్నారు కాబట్టి, మీరు దాస్యంలో ఉన్నారు కాబట్టి మీరు భయపడవచ్చు. కానీ ఇప్పుడు మీరు పొందుకున్నది దాస్యపాత్మ కాదు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని స్వతంత్రులు చేశాడు. మీరు కుమారులు. ఇప్పుడు ఏ దృక్పథంలోకి వచ్చేయాలి మనం? ఆయన తండ్రి, మేము ఆయన పిల్లలం. ఇది కలిగించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీకు అర్థమవుతా అమోఘం? అర్థం కాకపోతే దేవునికి స్తోత్రం, మళ్ళీ అర్థం చేసుకోండి. మళ్ళీ యూట్యూబ్లో పెడతాను కదా, మళ్ళీ ఒకసారి ఏనండి. ఏదో చెప్పాడు పాస్టర్ గారు, అర్థమైనట్టు అనిపించింది కానీ మళ్ళీ వదిలేస్తుంది, అర్థమైనట్టు అనిపి ఇలా కాస్తుంది, నట్టు బోల్టు వదిలేస్తుంది అంటారు. దాసుడికి కుమారుడికి తేడా ఏంటి చెప్పాలి? దాసుడు అంటే ఏంటి? బానిస. బానిసకి కుమారుడికి ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పాలి? నేనేం బాగానే చెప్తున్నారు. బానిస విధిగా చేస్తాడు. నా కింద దాసుడు ఉన్నాడు అనుకోండి, నా కింద ఒక బానిస ఉన్నాడు అనుకోండి, ఆ చిత్తెలా పట్టరా, అది తీసి అక్కడ పాడే అన్నాను అనుకో, అయ్యో అలాగేనండి అంటాడు. కుమారుడు నేను చెప్పక్కర్లా, అది పట్టుకెళ్ళి అక్కడ పాడేస్తాడు. అంటే నా మీద ఉన్న ప్రేమతో. దాసుడికి కుమారుడికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే, దాసుడు బానిస బలవంతంగా చేస్తాడు, పిల్లలు ప్రేమ సంతోషాలతో దేవుని మీద ఉన్న గౌరవంతో చేస్తారు. ఇప్పుడు చాలామంది బలవంతంగా వచ్చారు ప్రార్థనకి. మీరు దాసులు, నా దేవుడు, నా తండ్రి అని ప్రేమతో వచ్చేవాడు కుమారుడు. అర్థం వాళ్ళది రెండింటికి డిఫరెంట్. కొంతమంది అభద్రతా భావంతో గడుపుతున్నారు ప్రభువులోకి వచ్చినా కూడా. ఆయన ఏమంటాడంటే పౌలు, మీరు దాసులు కదయ్యా, ఎందుకు భయపడుతున్నారు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనల్ని ఆయనకి దత్తత ఇచ్చాడు. దత్తత ఇచ్చేస్తే కుమారులు అయిపోతామంటన్నా ఆయన ఒక భయం లేదా? చెప్పాలి. ఆయన దత్తత ఇవ్వటం ఏంటి, నేను ఆయన కుమారుడు అవటం ఏంటి? అసలు పరిశుద్ధాత్ముడికి నా క్యారెక్టర్ గురించి తెలుసా?
అసలు నేను ఎలా బతుకుతున్నాను ఆయనకి తెలుసా? ఆయనేమో దత్తత ఇచ్చేసాను అంటున్నాడు, ఆయనేమో తండ్రి అంట, నేను కుమారుడిని అంట, నన్ను తండ్రి అని పిలవమని ఆయన చెప్తున్నాడు, సిఫారసు చేస్తున్నాడు, సూచన ఇస్తున్నాడు. నా గురించి ఆయనకి ఏం తెలుసు? నేను దాసుడిగా బతుకుతున్నానని అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుగురించి ఈ 2 దృక్పథాల్లో నుంచి ఒక దృక్పథంలోకి వచ్చేయండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తండ్రికి దత్తత ఇచ్చాడు అని చెప్తున్నట్టు లేదు ఇక్కడ? లేదా? ధైర్యం ఉందా మీకు? మన దాస్యపాత్మను పొందాల అంటే దాసులుగా బతకట్లో ఎవరికైనా మనం స్వతంత్రులమయ్యాం. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, మనం ఫ్రీ అయిపోతాం. ఆ సందర్భాన్ని ఎత్తుకొస్తూ అని మాట్లాడుతున్నాడు. మన నిజంగా ఇవాళ మనం చేసే భక్తి దేవుని మీద ప్రేమతో చేస్తున్నామా, ఒక దాసుడు ఒక బానిస యజమానికి చేసినట్లుగా చేస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. మన భక్తి ఎలా ఉంది? బలవంతంగా చేసే భక్తిలా ఉంది. పౌలు గారు అంటున్నాడు, మీరు భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. మీరు దాసులు కాదు, కుమారులు, దేవునికి వారసులు. ఇది రోమా పరిధిలో, రోమా ప్రపంచంలో తమ పేరుని సార్థకం చేసుకుని తమ ఆస్తికి కర్తగినట్లు పెంచుకున్న కుమారుడు పెంపుడు తండ్రి చేత ఆలోచనపూర్వకంగా దత్తత అనే కార్యక్రమాన్ని చేస్తారంట వాళ్ళు. అది ఇక్కడ పౌలు గారు మనకు అర్థమవటం కోసం దత్తపుత్రాత్మ అనే పదాన్ని వాడాడు. తెలుగులో అలా పెట్టారు. అర్థం అవ్వలేదా మీకు? ఇప్పుడు ఏంటి ఇంతకీ? దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? తన కుటుంబంలోనికి ఆయన పిల్లలుగా పెంచుకోవడానికి తీసుకున్నాడు, పెంచుకోవడానికి కోరుకున్నాడు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని కుటుంబ పరిధిలోనికి మనం వచ్చేసామంట. ఎవరు ఇప్పుడు మనం? ఆయన పిల్లలం, ఆయన కుమారులం. ఆయన మనకెవరు? తండ్రి. ఈ ఘనమైన కార్యక్రమంలో పరిశుద్ధాత్ముడు సహాయకారిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అయితే రుజువేంటి? మన దేవుని పిల్లలను చేయటానికి పరిశుద్ధాత్ముడు సహాయంగా ఉండి ఈ కార్యక్రమం జరిగించాడని చెప్తున్నాము. ఈ మాట వినడానికి ఉల్లాసంగానే ఉంది. అయితే మనం దేవుని పిల్లలమని గ్యారంటీ ఏంటి అంటున్నాను? నమ్మకం ఏంటి? అర్థమవుతుందా? మనం దేవుని పిల్లలం అవ్వటానికి పరిశుద్ధాత్ముడు ఒక ఘనమైన కార్యక్రమం జరిగించాడు. ఆ విషయం చెప్పడానికి రోమాలో ఉన్నటువంటి దత్తత కార్యక్రమం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మిమ్మల్ని అడాప్షన్ చేసుకున్నాడు దేవుడు. అది పరిశుద్ధాత్ముడు జరిగించాడు. మీరు కుమారులు, ఆ దీవెన ఎంత గొప్పది అని మాట్లాడుతున్న సందర్భం ఇది. సరే, ఆయన పౌలు గారు చెప్పాడు, దత్తత తీసుకోబడ్డామని చెప్పి పౌలు గారు చెప్పాడు, బాగానే ఉంది. ఉదాహరణకి ఎవరినో 2-3 అంటే మీరు దేవుని పిల్లలండి అని చెప్పాను. వాళ్ళకి చిన్న డౌటు, మేము దేవుని పిల్లలు ఎలా అయ్యాం? ఓకే, ఎలా చేసాడు, బాగానే ఉంది. గ్యారంటీ ఏంటి? మన దేవుని పిల్లలమని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే, ఒక విషయం ఎవరో ఒకరిని పలానా ఆయనండి ఇలా అండి అని చెప్పారనుకోండి, అవునా అని చెప్పడానికి ఎవరు కావాలి? అంటే పలానా ఆయన పడవటం నేను చూశాను, నా కళ్ళారు చూశాను అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ఈయన ఆయన్ని పొడిచాడని చెప్పడానికి ఏం కావాలి? సాక్ష్యం కావాలి కదా. ఇప్పుడు మనం దేవునికి పిల్లలమని చెప్పడానికి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. అంటే పౌలు గారు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మనం దత్తత తీసుకోబడిన పిల్లలం, ఆయన మన తండ్రి అని చెప్పాలి అని అంటే మీకు డౌట్ ఉంది కదా, డౌట్ పడకండి అని చెప్పి రోమాపత్రిక 8:16 చూడండి. కోర్టు భాషకు మళ్ళించాడు స్టోరీ అంతా కూడా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ చాలామంది వాదన ఇందాక చెప్పాను కదా, మన ఆత్మతో మన ఆత్మ ఏది తీసుకోవాలి? దీని గురించి వాదనలు జరిగినాయి అంటండి. మన ఆత్మతో అని ఉండాలా, లేకపోతే మన ఆత్మకు అని ఉండాలా అని చర్చ జరిగిందంట. వాస్తవానికి అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి తెలుగు బైబిల్లో బాగా రాశారు. ఏమని? మన ఆత్మతో అని. మన ఆత్మతోనే ఉండాలంట. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కలిసి సాక్ష్యం ఇస్తున్నాడంట. ఏమని? దేవుని పిల్లలమని. సాక్ష్యం ఇవ్వటం అనేది ఏ పరిధికి సంబంధించింది? ఇది కోర్టు పరిధికి సంబంధించింది. ఒకసారి మత్తయి సువార్త 18:16 చూడండి. అతడు వినని ఎడల
ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు పోము. అంటే ఏదైనా ఒక సందర్భం జరుగుతున్నప్పుడు అక్కడ తప్పు జరిగిందనుకోండి, అతన్ని కరెక్టా కాదని చెప్పడానికి ఇద్దరు ముగ్గురు సాక్షులు కావాలంటారు. ఎవరైనా ఒక నేరం చేసినప్పుడు అతను చేసిన నేరం నేను చూశానని చెప్పి ఎవరైనా చెప్పారనుకో, అది చెల్లుబాటు అవ్వదంట. అతను నేరం చేస్తుండగా నేను చూశానని చెప్తే, ఒక వ్యక్తి చెప్తే చెల్లుబాటు అవ్వదంట. ఇద్దరు కానీ ముగ్గురు కానీ కావాలంట. అంటే ఒక సాక్షికి ఇంకొక సాక్షి యాడ్ అవ్వాలి, ఒక సాక్షికి ఇంకొక ఇద్దరు సాక్షులు యాడ్ అవ్వాలి. అప్పుడు ఇతను చెప్పింది కరెక్ట్ అవుతుందంట. ఒకసారి ఆ మాట కూడా చూడండి, ద్వితీయోపదేశకాండం 17:6. ఒక సాక్షి మాట మీద వానికి విధించకూడదు, అంటే శిక్ష వేయకూడదంట. ఒక సాక్షి తీసుకుని అతన్ని నేరస్తుడని నిరూపణ చేయకూడదట. అతను నేరస్తుడని చెప్పడానికి ఎంతమంది సాక్షులు తీసుకోవాలి? ఒకరికి మించి, అంటే ఇద్దరు ఉండాలి. అవునా? ఇద్దరు సాక్షులు ఉండాలి. ఏమని? ఏదైనా నిరూపణ అవటానికి. ఈ పరిధిలోకి వచ్చేసాడు పౌలు గారు. మనం దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు కదా, మరి మనకు గ్యారంటీ ఏంటి అని అడిగితే, మీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు కూడా జత కలిసి దేవుని పిల్లలని సాక్ష్యం ఇస్తున్నాడు. అర్థమైందా? ఆయన తండ్రి అని ఆయన పిలవటం కాదు, మనకి సాక్ష్యం చెప్తాడు వీళ్ళు దేవుని పిల్లలని. మనం దేవుని పిల్లలని మనం చెప్పుకోవటమే కాదు, మన ఆత్మతోటి, మన ఆత్మకి ఆయన కూడా జత కలిసాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. మన దేవుని బిడ్డలు అవడానికి ఇద్దరు సాక్షులు ఉన్నట్టు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకడు మనమైతే మరొక ఆయన పరిశుద్ధాత్ముడు. ఆ సందర్భాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అక్కడ. అంతేగాని మన ఆత్మతో ఆయన కూడా కలిసి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాడని చెప్పడం, అలా పిలవటం ద్వారా పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారుడయ్యాడని చెప్పడం, అదంతా వాక్య విరుద్ధం అవుతుంది. కరెక్ట్ కాదు, అది సమంజసం కూడా కాదు. అది అర్థమైందండి? చెప్పింది అర్థమైందా? ఓకే. ఇక్కడికి రోమాపత్రిక 8:15-16 వివరణ చూసాం. ఈ వివరణ బట్టి మనల్ని దేవుడు దత్తత తీసుకోవడానికి పరిశుద్ధాత్ముడిని ఒక సాధనంగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని దత్తత ఇవ్వటంలో కార్యసాధకుడై ఉన్నాడు. కార్యసిద్ధి కలిగించింది ఆయనే. అయితే ఇందాక గలతీ పత్రిక 4:6 చదివాం కదా, అక్కడేం డౌట్ రాలేదు మీకు? చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను ముద్దగా ఉందిగా. ఎవరిక్కడ? పరిశుద్ధాత్మడా యేసుక్రీస్తు ఆత్మ? ఇలా చూడాలా, పరిశుద్ధాత్మడా యేసుక్రీస్తు ఆత్మ? కుమారుని ఆత్మ అని ఉంది కదా. యేసుక్రీస్తు వారి ఆత్మ పరిశుద్ధాత్ముడు అని అడుగుతున్నాను. మీ టాలెంట్ బయట ఆడాలి. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచి దాస్తున్న ఆ టాలెంట్ అంతా కూడా ఒకసారిగా కుమ్మరించేయాలి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ పరిశుద్ధాత్ముడా యేసుక్రీస్తు వారు సొంత ఆత్మ? అంటే ఆయన ఆత్మ పరిశుద్ధాత్మే పరిశుద్ధాత్ముడే, 100% పరిశుద్ధాత్ముడే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ పరిశుద్ధాత్ముడు నాయన తండ్రి అని పిలుస్తున్నాడని చెప్పారు. ఆ పరిశుద్ధాత్మని కలిగి మనం ఏమి పిలుస్తున్నాం? నాయన అని తండ్రిని పిలుస్తున్నాం అన్నారు. మరి కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడైనప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమైనట్టు? ఇప్పుడు కుమారుడేగా. అర్థమవలేదా? కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అన్నాం. మరి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏంటి? దేవునికి కుమారుడేగా అని డౌట్ వీళ్ళకి. పరిశుద్ధాత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడే, ఖచ్చితంగా 100% పరిశుద్ధాత్ముడే, నేను కాదని అంటలా. మరి పరిశుద్ధాత్ముని కుమారుని ఆత్మ అని రాసుంది అంటే పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడేనే కదా అనే భావం అన్నది. అయితే ఇక్కడ ఇంతకీ విషయం ఏంటంటే, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. 4:6 మళ్ళీ చదువుతున్నాను చూడండి. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ. అదేనా అక్కడ ఉంటా? పరిశుద్ధాత్ముడు మొర్రపెడుతున్నాడని చెప్పింది ఇక్కడ. ఇలా చూడండి, నాయన తండ్రి అని మొర్రపెట్టేది ఎవరో చెప్పాలి. ఆలోచించండి. నాయన తండ్రి అని మొర్రపెట్టేది ఎవరు? పరిశుద్ధాత్ముడా? ఇక్కడ నాయన తండ్రి
అని మొర్రపెట్టు. మనం కాదు, నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ. పరిశుద్ధాత్ముడు మొర్రపెట్టట్లేదు, మనం మొర్రపెట్టట్లేదు. మొర్రపెట్టేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. నాయన తండ్రి అని పిలిచింది యేసుక్రీస్తే. ఒకసారి చూడండి, మార్కు సువార్త 14:36. నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమే. ఇక్కడ మొర్రపెట్టేది ఎవరు? నాయన తండ్రి అని మొర్రపెట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి కుమారుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. మొర్రపెట్టింది ఇక్కడ యేసుక్రీస్తు వారు. అక్కడ కుమారుని ఆత్మ అని ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. జాగ్రత్తగా చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఎవరండి ఇద్దరు వస్తారు ఇక్కడికి? ఇంకెవరున్నారు? ఇద్దరు రండి. ఎవరండి ఇద్దరు రండి, మంచిగా ప్రార్థన చేసిన అడిగట్టండి పైన రండి. చెప్తున్నాను మీకు. ఈయన యేసుక్రీస్తు అనుకుందాము, ఈ తమ్ముడిని యేసుక్రీస్తు అనుకుందాం. బటన్ పెట్టుకో. ఈ గణేష్నేమో పరిశుద్ధాత్మ అనుకుందాం. ఇలాగ వివరణ అవ్వకూడదు, కానీ వాళ్ళతో పోల్చడానికి కనీసం గోర్లు మట్టితో సమానం కాదు మనం. కాకపోతే మీకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం మాట్లాడుతున్నాను. ఈయన పరిశుద్ధాత్ముడు అయితే ఈయన యేసుక్రీస్తు. అబ్బా నాయన తండ్రి అని మొరపెట్టింది ఎవరు? ఈయన. ఓకేనా? ఒకసారి గణేష్ కూడా అటుండు, కిందకి వెళ్ళిపో. ఈయన ఎవరు? ఈ భూమి మీద బతుకున్నంతకాలం తండ్రికి ఏమని ప్రార్థన చేశాడు? నాయన తండ్రి అని ప్రార్థన చేశాడుగా. ఈయన వెళ్ళిపోతే ఒక మాట అన్నాడు. ఎవరితోటి? అపోస్తులతోటి. వేరొక ఆదరణకర్తని నేను పంపిస్తాను. తండ్రి వలన మీరు పొందిన వాగ్దానం నేను పంపిస్తున్నాను. నేను తండ్రి కలిపి ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఈయన చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన ఏమని మొరపెట్టేవాడు భూమి మీద ఉన్నంతకాలం? నాయన తండ్రి అని. ఈయన వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మని పంపించాడు. ఈయన పేరేంటి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడేనా? ఎవరు పంపించారు ఈయన్ని? యేసుక్రీస్తు వారు పంపించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పంపించాడు కాబట్టి ఈయనకి ట్యాగ్ ఏం తగిలించవచ్చు? ఎవరు పంపగా వచ్చిన ఆయన? ఈయన కుమారుడు పంపగా వచ్చిన ఆయన కదా. ఇప్పుడు ఆ కుమారుడు పంపగా వచ్చిన ఆత్మ కాబట్టి అబ్బా తండ్రిని మొరపెట్టాడు చూసారా, ఆయన పంపిన ఆత్మ అని చెప్తున్నాడు అక్కడ. ఆత్మ మర్రపెట్టింది ఎవరు? ఈయన ఆయన మర్రపెట్టాడు కదా. ఆ మర్రపెట్టిన ఆయన పంపిన ఆత్మ మీ హృదయంలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడి కాదు అక్కడ మర్రపెట్టేది యేసుక్రీస్తు. ఆ మర్రపెట్టిన యేసుక్రీస్తు పంపించిన ఆత్మ మీ హృదయంలో ఉన్నాడు. యేసుక్రీస్తుని మన పాపాల నుంచి విడిపించడానికి లోకంలోనికి పంపించాడు. 4వ వచనంలో పరలోకంలో అడుగు పెట్టడానికి పరిశుద్ధాత్మని హృదయంలోనికి పంపించాడని చెప్తున్నాడు పౌలు గారు. అది సందర్భం. పరిశుద్ధాత్ముడికి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. చూడండి, అంటే యేసుక్రీస్తు వారి పరంగా కొన్ని పేర్లు ఉన్నాయి, తండ్రి అయిన దేవుని పరంగా కొన్ని పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఈయన కలిపి పంపించారు. ఎవరిని? ఒకసారి ఆ రిఫరెన్స్ చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం. యోహాను సువార్త 14 అధ్యాయము 26వ వచనం చూడండి. తండ్రి యొద్ద నుండి 15:26. యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఆదరణకర్తను పంపించేది ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు వారు పంపిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి యొక్క వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మను పంపిస్తానని. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి యేసుప్రభువు వారు చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? తండ్రి పంపిస్తాను. అంటే ఇద్దరి చేత పంపబడిన వాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. తండ్రి పరంగా మనం ఆయన పేర్లు పక్కన పెడదాం. యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్ముడికి ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడితే
ఈ యేసుక్రీస్తు వారు పంపిన ఆత్మగా చెప్పడానికి బైబిల్ చాలా పేర్లు పెట్టింది ఆయనకి. ఒకసారి చూడండి, రోమాపత్రిక 8:9 పరిశుద్ధాత్ముడికి బైబిల్ పెట్టిన పేర్లు. 8:9 చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, పరిశుద్ధాత్ముడికి 2 పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడికి 2 పేర్లు ఉన్నాయి. తండ్రి చేత పంపబడ్డవాడు కాబట్టి దేవుని ఆత్మ అని ఉంది. క్రీస్తు చేత కూడా పంపబడ్డాడు కాబట్టి క్రీస్తు ఆత్మ అని ఉంది. క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ కాదు, క్రీస్తు పంపగా వచ్చిన ఆత్మ. కుమారుని ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు పంపించిన పరిశుద్ధాత్ముడని. మరపెట్టేది ఎవరు? యేసుక్రీస్తు వారు. నాయన తండ్రిని మరపెట్టాడు కదా యేసుక్రీస్తు వారు. ఆయన పంపించిన ఆత్మ మీ హృదయంలో ఉన్నాడని చెప్తున్నాడు గలతీ 4:6. ఇంకొక మాట చూడండి, అపొస్తలుల కార్యములు 5:9. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఎవరాత్మ? ప్రభు ఎవరిక్కడ? యేసుక్రీస్తు వారు. ఆయన పంపగా వచ్చిన ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రభు యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ, కుమారుని ఆత్మ. తర్వాత 16:7 చూడండి, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంటే యేసుక్రీస్తు వారు పంపిన ఆత్మ. యేసు యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, కుమారుని ఆత్మ. ఈ పేర్లన్నీ ఎవరి? పరిశుద్ధాత్ముడి. అక్కడ కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. అబ్బా తండ్రిని మొరపెట్టింది యేసుక్రీస్తు వారు. అబ్బా తండ్రిని మొరపెట్టిన యేసుక్రీస్తు వారు పంపిన ఆత్మ మీ హృదయంలో ఉన్నాడు అంటున్నాడు. అది సందర్భం. ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇంతకీ? కుమారుడని చెప్తున్నాడా? కుమారుడని చెప్తున్నాడా? నాయన తండ్రిని మొరపెట్టింది యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు కాదు అక్కడ. అర్థమైతే అమోఘం. అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవునికి కుమారుడా? ఎక్కడైనా ఒక్క వచనమైన మీకు ఆధారం దొరికిందా? వాళ్ళు చూపించిన రెఫరెన్స్లే మనం పరిశీలించాం. ఇక్కడెక్కడ కూడా పరిశుద్ధాత్ముడు దేవునికి దత్త తీసుకోబడిన కుమారుడు అని ఎక్కడ స్టేట్మెంట్ మనకి కనబట్ల. ఒక విషయం ఏంటంటే, వాళ్ళు అన్నట్టుగా పరిశుద్ధాత్ముడిని దేవుడే దత్తత తీసుకున్నాడు అనుకుందాం. మనం కూడా ఎవరం? దత్తత పిల్లలమే కదా, దత్తత తీసుకున్న పిల్లలమే కదా. అంటే మనలాంటుడు అయినా నేను అడుగుతున్నాను, మనలాంటుడు పరిశుద్ధాత్ముడు. అసలు ఎంత ధైర్యం ఉండాలి మన దగ్గర అలా మాట్లాడడానికి? మనమేమో అనామకులు, మనమేమో దేవునికి కుమారులు అనిపించుకోవడానికి అర్హత లేదు, పాపం చేసి దేవునికి దూరం అయ్యాం, దేవునితో ఉన్న బంధాన్ని తెంపుకున్నాం. ఆ బంధాన్ని కలపడానికి దత్తత అనే ఒక కార్యక్రమం ద్వారా దేవుడు అడాప్ట్ చేసుకున్నాడు. ఓకే, పరిశుద్ధాత్ముడిని అడాప్ట్ చేసుకోవడానికి మళ్ళంటుడైనా పరిశుద్ధాత్ముడు అంటే ఆయన దైవత్వాన్ని కించపరచడం కాదు, ఇది ఆయనకి పరిధులు పెట్టడం కదా. పరిశుద్ధాత్ముడు దత్తత తీసుకుంటే దేవునికి కుమారుడు అయ్యాడని చెప్పి బోధ వాక్యానికి విరుద్ధమే కాదు, అవమానకరంగా పరిశుద్ధాత్మను చూపించే బోధ అది. ఒక విషయం నేనేమంటానంటే, పరిశుద్ధాత్ముడు తండ్రికి కుమారుడని, తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడు అని వాక్యాధారం లేదు. ఒకవేళ ఆయన తండ్రి అయిన దేవుడికి ఏమవుతాడో ఒకవేళ కుతూహలం ఉంటే కనుక బైబిల్ మనకి సమాచారం ఇవ్వలేదు కాబట్టి చచ్చిన తర్వాత చూద్దాం. అర్థమైందా? శరీరాన్ని వదిలేసిన తర్వాత చూద్దాం. నేనేమంటానంటే, ఆయనకు కుమారుడా కాడా అని స్టేట్మెంట్ ఇస్తే కనుక కుమారుడని ఎక్కడ కూడా బైబిల్లో మనకి రెఫరెన్స్లు కనపట్టలేదు కాబట్టి కుమారుడు కాడు అని చెప్తున్నాను నేను. ఒకవేళ కుమారుడు అని అంటూ చూపిస్తూ ఓకే, ఒకవేళ కుమారుడు కాడని రెఫరెన్స్లు లేవనుకోండి, ఆయన ఒక్కడే కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి ఆయనకి పిల్లలోని మనం ఎందుకు చెప్పాలి? చెప్పకూడదు. అలా మనకి సమాచారం లేదు గ్రంథంలో. లేనప్పుడు గ్రంథం మౌనంగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి, గ్రంథం మాట్లాడితే మనం మాట్లాడాలి. ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇవన్నీ నిత్యత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని చిత్తం అయితే పరలోకానికి మనం వెళ్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రిని ఏమని పిలుస్తున్నాడో, యేసుక్రీస్తు వారు తండ్రిని ఏమని పిలుస్తున్నాడో అప్పుడు చూద్దాం. మన పాస్టర్ గారు అబద్ధమాడాడురా అని మీరందరూ అక్కడ గూడుపుట అని మన పాస్టర్ గారు అబద్ధమాడాడు చూసావా, పరిశుద్ధాత్ముడు తండ్రి అని పిలుస్తున్నాడు, అప్పుడు చూసుకోండి. బైబిల్లో లేదు. అప్పుడు అడగండి. అప్పుడు అడగటానికి ఏమి ఉండదులేండి. ఇక పరవశమైపోతాం, ఆనందమైపోతాం. ఇంకా ఆనందంలో ఏం గుర్తుండవు. మనకు ₹1 దొరికింది అనుకోండి, 10,000 ఇవ్వాల్సి అడుగుతామండి. కోటి ఉంది కదా అనుకుంటాం.
అసలు ఆయనతో ఉన్నామంటే ఈ బాధలు ఈ కష్టాలు నన్ను అప్పుడు ఎందుకు బాధ పెట్టి ఇవన్నీ అడుగుతాం అక్కడ? హ్యాపీగా ఉన్నదానికి మళ్ళీ ఇవన్నీ ఎందుకు అక్కడ? అవి ఏముండవు, వెళ్తే దేవునికి స్తోత్రం. నిత్యత్వంలో ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియదండి, గ్రంథం సమాచారం ఇవ్వలేదు. ఇవ్వని దానికి మనం ఏయో పెట్టి అడాప్ట్మెంట్ చేసి మనం మాట్లాడటం అనేది దైవద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. పరిశుద్ధాత్ముడు దేవునికి దత్తత తీసుకోబడిన కుమారుడు అని చెప్తుంది బైబిల్? లేదు. అయితే మనం రెండు విషయాలు ఆలోచించాలి. ఒకటైంది, పరిశుద్ధాత్ముడు దత్తత తీసుకోబడిన కుమారుడా దేవుడా? దేవుడనే చెప్పలేదు, అక్కడ టైం అయిపోయింది. అర్థమవుతుందా? దేవుని చిత్తం అయితే మరొక వారం పరిశుద్ధాత్ముడు దేవుడా కాడా, ఆయన ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు, ఈ విషయాలు ఆలోచించేద్దాం. అర్థమైంది ఎక్కడి వరకు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని? అర్థమైనందుకు కాదు. పరిశుద్ధాత్ముడు ఇంత గొప్పవాడా? పరిశుద్ధాత్ముడు అలాంటి ఆయన మనతో ఉన్నాడా? మనలో ఉన్నాడా? మనకు ఆదరణగా ఉన్నాడా? మనల్ని ప్రోత్సహిస్తున్నాడా? మనల్ని దేవునికి దత్తత ఇచ్చాడా? పిల్లలుగా చేశాడా? ఎంత గొప్ప ధన్యత అండి ఇదే. ఆలోచించండి. మరొకసారి యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు చూడండి. ఒకవేళ డౌట్లు ఏమైనా వస్తే కనుక మాట్లాడండి, డిస్కషన్ చేద్దాము, దాని గురించి చర్చ చేద్దాం. మీకు ఏదైనా ఆధారాలు ఉంటే కనుక చెప్పండి. ఒకవేళ నేను తప్పు చెప్తే మాత్రం సరి చేసుకుంటాను, ముందే చెప్తున్నాను. తప్పు చేస్తే, తప్పు బోధిస్తే సరి చేసుకుంటాను. నాకే తెలుసు అనే బోధ అయితే నేను చేయను. ఓకేనా? మనసును పెట్టండి, ఆలోచించండి. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో చేసిన ఈ గొప్ప కార్యాలు బట్టి ఆయన ద్వారా తండ్రిని స్తుతిస్తూ ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను.